Jungle. Audio Jungle. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఏవి టాక్స్ 294. అయితే ఈరోజు వచ్చేసి మన వ్లాగ్ ఏంటంటే ఒక చిన్న ఫన్ సెగ్మెంట్ అన్నమాట. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారంటే మా తమ్ముడిది పెళ్ళి అయింది కదా, పెళ్ళి అయ్యాక వీళ్ళని చేనుకి తీసుకెళ్ళి చేను దగ్గర వ్యవసాయం చేస్తున్నట్టు చిన్నగా ఇంటి దగ్గరనే అట్లా ఒకటి చేస్తారన్నట్లు పందిర్లో చేస్తారు. సో దానికోసం అయితే వీళ్ళందరినీ రెడీ చేసి తీసుకెళ్తున్నారు. అయితే ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ అబ్బాయి ఉంటాడు కదా పెళ్ళికొడుకు చేను దగ్గర వెళ్ళి వ్యవసాయం చేసి అంటే పని చేస్తున్నట్లు వెళ్తాడన్నమాట ఫస్ట్ చేను దగ్గరికి. అయితే ఇంటి నుంచి వైఫ్ అబ్బాయికి ఇంటి దగ్గర నుంచి తినడానికి ఫుడ్ తీసుకొని వెళ్తుంది అని ఇట్లా చేస్తారన్నట్టు. అయితే ఇదిగో ఇక్కడైతే చూస్తున్నారు కదా, పెళ్లి కూతురు దగ్గర నుంచి రైస్ తీసుకెళ్తే అబ్బాయి దించుకుంటున్నాడు. ఇలా దించుకోవాలంట. దించుకొని ఇద్దరు కలిసి వ్యవసాయం చేయాలి, అంటే చేను దగ్గర పని చేయాలి, చేనులో మొలకలు వేస్తున్నట్లు చేయాలంట. ఇదిగో ఇది భూమి, వాళ్ళ వ్యవసాయం చేసుకునే భూమి. ఇందులో నాగలితో దున్నుతారు కదండి, అలా దున్నుతున్నారు. ఫస్ట్ అయితే అబ్బాయి దున్నుతూ ఉంటాడంట, అమ్మాయి వచ్చి వాటిలో విత్తనాలు వేయాలంట. అలా అబ్బాయి అయితే ఫస్ట్ 5 సార్లు అలా నిలువుగా 5 టైమ్స్ దున్నుతున్నాడు. చూడండి, చూపిస్తున్నారు లోతుగా దున్నాలి, మొలకలు మంచిగా లోపలికి పడాలి అని చెప్పేసి ఇలా నీట్గా దున్ని ఇదిగో అమ్మాయి చేత విత్తనాలు వేస్తున్నారు. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలా ఇందులో అయితే మొత్తం 5 లైన్స్ వేస్తున్నారు. పెళ్లి కూతురు అండ్ పెళ్లి కొడుకు ఇద్దరు కలిసి వేస్తున్నారు. అండ్ నిలువుగా అయిపోయాక మళ్ళీ అడ్డంగా కూడా వేస్తున్నారండి. 5 లైన్స్ లాగా వేయాలంట. ఇలా మొత్తం అయిపోయేలాగా మొత్తం ఫిల్ అయ్యేటట్టు వేస్తున్నారు. చూడండి, ఇట్లాంటి అంటే ఇలా చేయడం ఆచారం మీ సైడ్ కూడా ఉందా లేదా నాకు చెప్పండి. ఇదైతే మా సైడ్ ఇలాగే చేస్తారు. ఇలా విత్తనాలు అయితే మొత్తం వేయడం అయిపోయింది. ఇప్పుడు వాటర్ వేస్తున్నారు. సో అందులోనే హ్యాండ్ వాష్ కూడా చేసుకొని వాటర్ వేస్తున్నారండి. చూడండి, మీ సైడ్ ఇలా ఎవరైనా చేశారా మీకు తెలిసి నాకు కామెంట్ చేయండి. ఇక్కడైతే చేయి కడుక్కొని ఇప్పుడు అలసిపోయారంట, తింటున్నారు. ఫుడ్ పడుతుంది వాళ్ళ వైఫ్. ఇలాంటి ఆచారం అయితే మీ దగ్గర కూడా ఉంది, నాకు కామెంట్ చేయండి తప్పకుండా. చాలా ఫన్నీగా సరదాగా భలే ఉంది కదండి, ఆడుకుంటున్నట్టు. చూడండి, పెద్దవాళ్ళందరూ కూడా ఉండి చెప్తున్నారు ఈ నెక్స్ట్ ఏం చేయాలి. ఇదిగో చూడండి, ఇప్పుడైతే ఫుడ్ సర్వ్ చేస్తుంది. అందరూ చాలా ఆట పట్టిస్తున్నారు సరదాగా. ఏం కూర చేసినావు అడగవా? చూస్తున్నారు కదండి, సరదాగా చాలా ఫన్గా ఉంది. నాకైతే బాగా నచ్చిందండి ఇది. మీకు కూడా నచ్చుతుందని నేను వీడియో తీసి పోస్ట్ చేస్తున్నాను మీ అందరి కోసం. సో స్కిప్ చేయకుండా మొత్తం కంప్లీట్గా చూసి ఫాలో చేయండి. కొత్త వాళ్ళందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే చూస్తున్నారు కదండి, ఫుడ్ అయితే వడ్డించింది, తినిపిస్తుంది అనుకుంటా. అవును, అమ్మాయి అబ్బాయి కూడా ఫుడ్ తినిపిస్తుంది. ఇలా మొత్తంగా ఈ మొత్తం సెగ్మెంట్ కూడా నాకైతే చాలా సరదాగా చాలా బాగా అనిపించిందండి. అందరూ సరదాగా కామెంట్స్ చేస్తూ వాళ్ళిద్దరు చేస్తున్న యాక్టివిటీస్కి చాలా ఫన్నీగా అనిపించింది. మీకు కూడా నచ్చుతుంది కదండి.
ఇలాగే మన ఛానల్లో పోస్ట్ చేసిన ప్రతి వీడియోస్ని చూసి సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా రెగ్యులర్గా పోస్ట్ చేస్తూనే ఉంటాను. అయితే వడ్డించిన దాంట్లోనే ఒక 5 ముద్దలు వచ్చేటట్టు పెట్టు అని చెప్పారు. చూడండి 5 పెడుతున్నారు కౌంట్ చేసి. పెళ్ళికొడుకు అయితే పెళ్ళి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ చాలా యాక్టివ్గా ఉన్నారు కదండి. మీరు చూసిన ప్రతి వీడియోలో కూడా అబ్జర్వ్ చేశారు అనుకుంటా. చూడకుంటే మళ్ళీ ఒకసారి వెళ్ళి అన్ని వీడియోస్ చూడండి. ఇక్కడైతే వీళ్ళు తినడం కూడా అయిపోయింది. నెక్స్ట్ హ్యాండ్ వాష్కి వెళ్తున్నారు. ఇక్కడైతే మళ్ళీ వీళ్ళు చేను దగ్గర పని అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్తున్నారంట. మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నారు. మంగళహారతి వాళ్ళు ముందుకు వస్తున్నారు, వాళ్ళు వెనకాల ఆగిపోయారు. మర్చిపోయి వాళ్ళు కూడా అలాగే చూస్తూ నిల్చుండిపోయారు వీళ్ళిద్దరిని. సో మళ్ళీ అందరూ గుర్తు చేస్తే మళ్ళీ వచ్చారు మా అత్తమ్మ అండ్ మా వదిన కూడా. ఓకే, ఇప్పుడైతే మళ్ళీ ఇంట్లోకి తీసుకెళ్తున్నారు. ఓకే, వచ్చేసారండి చేను నుంచి. చూస్తున్నారు కదండి, ఇలాగే మంచి మంచి వీడియోస్ ఇంకా అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇలాగే మన ఛానల్లో వస్తున్న ప్రతి వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూస్తూ సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.